ఈరోజు మనం డెడ్ మొబైల్ రిపేర్లో మనకి షార్ట్ కిల్లర్ ఎలా యూజ్ చేయాలని తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, షార్ట్ కిల్లర్ ఆల్రెడీ నేను సెలెక్ట్ చేస్తున్నాను. వోల్టేజ్ అనేది ఇక్కడ 4 వోల్టేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, డిపెండ్స్ ఆ వోల్టేజ్ అనేది మనం ఎలా సెలెక్ట్ చేయాలనేది మన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఇక్కడైతే 4 సెలెక్ట్ చేశాను. ఓకే, ఈ ఫోన్ వచ్చేసి ఫుల్ షాట్ వచ్చింది మన దగ్గర. ఈ షాట్ ఓపెన్ చేయాలంటే మనం ఖచ్చితంగా షార్ట్ కిల్లర్ అయితే అప్లై చేశాను. ఆల్రెడీ నేను రోసిన్ అప్లై చేసేసాను. రోసిన్ అప్లై చేసి ఇప్పుడు షార్ట్ కిల్లర్ అనేది మీకు వీబ్యాట్లో పెడుతున్నాను. చూడండి, వీబ్యాట్లో పెట్టగానే మనకి డైరెక్ట్గా మనకి కెపాసిటర్ షార్ట్ చూపించేసింది. ఓకే, ఫస్ట్ మనకి చూపించింది కెపాసిటర్ కాబట్టి కెపాసిటర్ షార్ట్ ఉంది బోర్డులో. ఓకే, నేను కెపాసిటర్ తీసాను. డైరెక్ట్గా ఫోన్ అయితే లైవ్ ఆన్ అయిపోయింది. అట్లనే ఇంకొక బోర్డు ఉంది. ఆ బోర్డులో మనకి ర్యామ్ షార్టేజ్ ఉంది. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ర్యామ్ షార్టేజ్ కూడా ఎట్లా నేను ఫైండ్ చేశాను అనేది ఇప్పుడు మీరు చూస్తారు లైవ్గా. ఇట్లా మనకి క్లాసెస్ అన్నీ కూడా డైరెక్ట్గా లైవ్గా చూపిస్తూ జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, షార్ట్ కిల్లర్ చాలా యూస్ఫుల్ అనమాట. ఖచ్చితంగా షార్ట్ కిల్లర్ అనేది కొనుక్కోండి, మీకు యూజ్ అవుతుంది. షార్ట్ కిల్లర్ 2 రకాలు ఉంటాయి. ఒకటి 20 ఆంపియర్స్, ఇంకోటి 30 ఆంపియర్స్ ఉంటుంది. రెగ్యులర్గా రెండిట్లో ఏది కొనుక్కున్నా పర్లేదు. ఇక్కడ చూడండి, నేను షార్ట్ కిల్లర్ త్రూ మనం ఇంకొకటి ర్యామ్ షార్ట్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, జస్ట్ ర్యామ్ షార్టేజ్ చూడండి. ఓకే, చూడండి, ర్యామ్ షార్టేజ్ చూపిస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు ర్యామ్ దీన్ని రిబాల్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్లో ర్యామ్ ఎట్లా తీసాను అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ వీడియో చూపిస్తాను ర్యామ్ ఎట్లా తీసాను అనేది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.